మామిడికాయ పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఈరోజు మంచి రెసిపీ మామిడికాయ పులిహోర. మామిడికాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చీలు, అల్లాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయాలి. అన్నాన్ని ఈ లోపల ఉడికించుకోవాలి. నేనైతే దేవుడికి మట్టి పౌదుల్లోనే ఇప్పటి వరకు దేవుడికి దీపారాజన చేస్తానండి. రీసెంట్‌గా నేను ఇత్తడి పౌదులు, అట్లాగే ప్లేట్లు తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్‌కే వచ్చినియి. కడిగేసి బొట్లు పెట్టేశాను ఈరోజు. అట్లాగే ఇంకెందుకు మామిడికాయ పులిహోర చూసేద్దామా. ఆయిల్ ఎడికిన తర్వాత ఏరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా దోరగా ఏపుకొని, అలాగే ఉప్పు మిరగాయలు ఏపుకొని, ఇంకెందుకు ఈ మామిడికాయ పేస్ట్‌ని ఏసుకొని దోర మంట మీద ఏపుకొని, మీ టేస్ట్‌కు తగ్గ ఉప్పుని, కొంచెం పసుపుని ఏసుకోవాలి. పులుపు అయితే సరిపోయిద్దండి. పులుపు చాలనోళ్ళు నిమ్మకాయ కలుపుకోండి. వేడి అన్నం ఏసుకొని కలుపుకొని లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర ఏసేసి అట్లాగే నైవేద్యంగా కూడా పెట్టేసానండి ఈరోజు. చాలా అంటే చాలా బావుండిద్ది మామిడికాయ పులిహోర. పిల్లలైనా, పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కళ్ళం లైక్ చేస్తాను. నా స్టైల్‌లో మామిడికాయ పులిహోర ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. అట్లాగే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.